లాస్ ఏంజెలస్ కామన్లీ నోన్ as ల ఒక అందమైన నగరం మాత్రమే కాదు, విశ్వప్రసిద్ధమైన సాంస్కృతిక కేంద్రం కూడా. ఈ నగరం ప్రకృతి అందాలు, నక్షత్రాల జీవనశైలి, మరియు ప్రత్యేకమైన వాతావరణం కలిపి పర్యాటకులను, కళాభిమానులను, మరియు చరిత్ర ప్రేమికులను ఆకర్షిస్తుంది. లాస్ ఏంజెల్స్ ప్రత్యేకతలు. 1. హాలీవుడ్ హిల్స్. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ సైన్ ఇక్కడే ఉంది. నగరానికి 360 డిగ్రీల దృశ్యం అందించే గ్రిఫిత్ పార్క్లోని గ్రిఫిత్ అబ్జర్వేటరీ ప్రజాదరణ పొందిన గమ్యం. ప్రకృతి అందాలు. బాల్డి పర్వతాలు, మౌంట్ బాల్డి, గ్రాండ్ పార్క్, మరియు టోపంగా స్టేట్ పార్క్ వంటి ప్రదేశాలు ప్రకృతి ప్రేమికుల కోసం. వాతావరణం సంవత్సరమంతా సౌకర్యవంతంగా ఉంటుంది. లాస్ ఏంజెల్స్ పర్యటన ఒకసారి చేస్తే అక్కడి ప్రకృతి, ఆడవిధానం, మరియు కల్చరల్ వైవిధ్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. 2. శాంటా మోనికా బీచ్. ప్రశాంతమైన నీటి తీరాలు, పసుపు ఎర్రటి సూర్యాస్తమయం. ఈ బీచ్ పక్కన శాంటా మోనికా పియర్ ఉంది. ఇది ఫెర్రిస్ వీల్తో ఎంతో ప్రసిద్ధం. The giant Ferris wheel spins, casting playful shadows onto the boardwalk filled with laughter. Sunbathers lounge on golden sands while surfers glide through rolling waves. The sunset paints the sky in hues of orange and pink, creating a picturesque. ఇంత అందమైన లాస్ ఏంజెల్స్ అలా కాలిపోవడానికి కారణం మనమే. లాస్ ఏంజెల్స్లో అడవులు వర్షాలు లేక ఎండిపోవడం వల్ల అక్కడ ఎండిపోయిన చెట్లు ఆకులకు నిప్పు అంటుకొని అది అక్కడ వీచే బలమైన గాలులకు వైల్డ్ ఫైర్గా మారి ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. దీని ఈ వీడియో చూసి మీరు ఏదో హాలీవుడ్ మూవీలో గ్రాఫిక్స్ అనుకుంటున్నారేమో. కాదు, లాస్ ఏంజెల్స్లో నిజంగా జరిగిన వైల్డ్ ఫైర్. వీడియో మధ్యలో చెప్పినట్టుగా దీనికి కారణం ఎవరు అంటే మనమే. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే మనం ప్రకృతిని అభివృద్ధి పేరుతో నాశనం చేస్తున్నాం. మనం ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది. మీరు తిరిగి ఏమిస్తారో మీకు తిరిగి అదే వస్తుంది. ప్రకృతిని, పంచభూతాలను మనం ప్రేమిస్తే అవి మనకి ప్రేమనే ఇస్తాయి. వాటిని మనం నాశనం చేయాలని చూస్తే అవి మనల్ని నాశనం చేస్తుంది. ఎక్కడో అమెరికాలో జరిగింది మనకు జరగదు అనుకోకండి. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో కూడా మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అభివృద్ధి అంటే అడవులను, కొండలను, సముద్రాలను, నదులను, చెరువులను, చెట్లను నాశనం చేసి మనం పెద్ద పెద్ద బిల్డింగులు, ఫ్యాక్టరీలు కట్టుకోవడం కాదు. చెట్లను పెంచడం, అడవులను కాపాడుకోవడం, సముద్రాన్ని, నదులను, చెరువులను కలుషితం చేయకపోవడం నిజమైన అభివృద్ధి అంటే. ధర్మాన్ని రక్షించాలి, ధర్మం వైపు ఉండాలి, ధర్మంగా ఉండాలి. ధర్మో రక్షితః. ప్రకృతిని కాపాడుకోవాలి. ఈ ప్రకృతియే మీ తల్లి, ఈ అనంత విశ్వమే మీ తండ్రి. వాటిని నాశనం చేయాలనుకునే ఎవరినైనా సరే క్షమించరు. వాటిలో కలిసిపోవాల్సిందే. ప్రకృతికి, ఈ విశ్వానికి ధర్మమే ముఖ్యం. వాళ్ళ పిల్లలమైన మనలను కూడా క్షమించరు. అందుకే మనమందరం ధర్మంగా ఉందాం, ఈ ప్రకృతిని కాపాడుకుందాం.